పిల్లల మీద కోప్పడాలనుకోం, కానీ ఆటోమేటిక్గా వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇది చాలా మంది పేరెంట్స్ అండ్ ఎస్పెషల్లీ మదర్స్ అడుగుతున్న క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ ఇంపార్టెంట్ టాపిక్ ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్న ఈ వీడియో రూపంలో. సో 5 డిఫరెంట్ టిప్స్, పవర్ఫుల్ టిప్స్ నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా. ఏవైతే ఉపయోగించి మీరు మీ కోపాన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోగలరు. సో బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీరు మీ పిల్లలతో ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు అన్నది కామెంట్ లో తెలియజేయండి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీ పర్సనల్ ఛాలెంజెస్, యూ కెన్ మెసేజ్ మీ విత్ ద నంబర్. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి మీరు మీ ఛాలెంజెస్ ని కూడా మెసేజ్ చేయొచ్చు, సో దట్ ఐ కెన్ గెట్ ద పర్సనల్ help and guidance to overcome them. So friends, let's get started. నార్మల్గా మదర్స్ ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటుంటారు, అండ్ ఆఫ్ కోర్స్ ఫాదర్స్ కూడా. బట్ ఎక్కువగా పిల్లలతో మదర్స్ ఉంటుంటారు, వాళ్ళ సమయాన్ని ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి సాధారణంగా ఈ కోపం అన్నది అసలు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా వస్తూనే ఉంటుంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అంటే, అందులో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, అందరినీ హ్యాపీగా ఉంచుదాం అన్న ప్రయత్నాన్ని కొంచెం మార్చుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గానే వింటున్నారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, సాధారణంగా మదర్స్ అంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే మదర్ అవుతున్నారో ఒక రకమైన ఫీలింగ్ వాళ్ళలో ఉంటది. ఏంటంటే, అందరి తాలూకా అవసరాలని తీర్చాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి, అందరినీ హ్యాపీగా చేయాలి అన్నది. ఇటు పిల్లల్ని, అటు హస్బెండ్ ని, ఇటు ఇన్లాస్ ని, అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడాను హ్యాపీగా ఉండడం కన్నా వాళ్ళని హ్యాపీగా ఉంచాలన్న ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే, వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కి గురై ఒక రకమైన చిరాకు, కోపం ఆటోమేటిక్గా స్టార్ట్ అయితే అది వేరే వాళ్ళ మీద ఎవరి మీద చూపించలేం కదా, అండ్ అఫ్ కోర్స్ మాక్సిమం పిల్లల మీదే చూపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా కూడాను ఎవరిని కూడా 100% హ్యాపీగా అయితే చేయలేం. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వాంటింగ్స్ అండ్ డిజైర్స్ ఉంటాయి, వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయడం అయితే మన వల్ల కాదు. విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్, బట్ తల్లి అయిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ పిల్లలే అయి ఉండాలి మనకి. అప్పుడు ఏమవుతుందంటే, ఫోకస్ అన్నది మనం పిల్లల మీద పెట్టడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి సంబంధించి అన్ని చేస్తూ ఉంటుంటాం, బట్ విత్ అవేర్నెస్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ ఏంటి అంటే, ప్లే ద ప్రామిస్ గేమ్ విత్ యువర్ కిడ్స్. ఎస్ ఫ్రెండ్స్, ప్రామిస్ గేమ్ ఏంటంటే, ప్రతిరోజు తెల్లవారు లేచిన తర్వాత మీరు మీ పిల్లలకి, అలాగే మీ పిల్లలు మీకు కూడాను ఒక ప్రామిస్ చేసుకునేటట్టు చేయండి. అదేంటి అంటే, ఈ రోజు నేను నీ మీద కోపపడను. ఓకే, అంటే మదర్ పిల్లలకి చెప్పాలి, నేను ఈరోజు అంతా కూడా నీ మీద కోపపడను అని చెప్పి. అలాగే పిల్లలు కూడాను చెప్పాలి మదర్కి, నేను ఈరోజు నీ మీద కోపపడను అని చెప్పి. అయితే ఒకవేళ బై ఛాన్స్ కోపం వస్తుంది అన్న సైన్స్ మనకు కనిపించినా కూడాను ఏదో ఒక చిన్న సిగ్నల్ పెట్టుకోవాలి. ఏంటంటే ఇదర్ ఇలా అని, లేదా అని అని అంటే ఏంటి, ఆ సిగ్నల్ చూడగానే ఏంటంటే, ఓకే నేను కోపపడుతున్నా, నౌ ఐ హ్యావ్ టు స్టాప్. లేదా నువ్వు చెప్పవు కోపపడినని, సో యూ హ్యావ్ టు కంట్రోల్. అలా సో మీరు మీ పిల్లలకి, అలాగే మీ పిల్లలు మీకు కూడాను ఆ సైన్ ని చూపిస్తే వెంటనే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ప్రతిరోజు మీరు చేయొచ్చు. ప్రతిరోజు మార్నింగ్ మీరు మీ పిల్లలకి, మీ పిల్లలు మీకు చెప్తూ, ఈ రోజు నేను కోపపడను అనుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్. అండ్ థర్డ్ వన్ వచ్చి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎస్ ఫ్రెండ్స్, సాధారణంగా చాలా మంది మదర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, అందరి కోసం అన్ని చేస్తూ ఉంటుంటారు, చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంటారు, బట్ దే డు నాట్ గెట్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా ఇష్టమైంది చేసుకొని తినడానికైనా, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, వాళ్ళకి నచ్చిన పని చేయడానికైనా కూడాను టైం ఉండదు. సో ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ అన్నది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇకపై ఒక పని చేయండి, పిల్లలకి ఆర్ ఇంట్లో వాళ్ళకి మీరు ఏమైనా తయారు చేసి ఇస్తున్నప్పుడు తినడానికో తాగడానికో మీకోసం కూడా మీరు దాన్ని యూజ్ చేయండి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ కట్ చేశారు ఇంట్లో అందరి కోసం లేదా పిల్లల కోసం, మీరు కూడా ఒక పీస్ దానిలో తినండి. అలాగే పిల్లలకి సంబంధించి ఏమైనా డ్రింక్స్ తయారు చేసి ఇస్తున్నారు ఆర్ ఐ మీన్ మిల్క్ సంథింగ్ ఎల్స్, సో యూ ఆల్సో టేక్ సమ్ అమౌంట్ సో దట్ యూ కెన్ బికమ్ హెల్దీ అండ్ ఆఫ్ కోర్స్ యూ కెన్ ఆల్సో బ్యాలెన్స్ యువర్ ఎనర్జీ. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు లేకపోతే పిల్లల కోసం ఏదైనా మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు బయటికి పట్టుకొని వెళ్ళడానికి వాళ్ళ కోసం బాక్స్ పెడతాం, బాటిల్ పెడతాం, అన్ని పెడతాం, బట్ వీ డూ నాట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. సో ఇకపై ఏం చేద్దాం, మనం కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఎక్కడైనా వెయిట్ చేయవలసి ఉంటుంది, ఈవెన్ పిల్లల్ని పికప్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మనకి టైం అక్కడ స్పెండ్ చేయవలసి వస్తుంది అన్నప్పుడు మీకోసం కూడా మీరు ఒక వాటర్ బాటిల్ అండ్ ఎనీ స్నాక్స్ లా పట్టుకొని అవసరమైనప్పుడు అవి తినడం తాగడం చేస్తూ ఉంటే యూ కెన్ బ్యాలెన్స్ యువర్ ఎనర్జీ. సో ఎప్పుడైతే మీ నీడ్స్ ని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతూ ఉంటారో మీరు హ్యాపీగా ఉంటారు. సో మీరు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లల్ని కూడా హ్యాపీగా ఉంచగలరు, కోపపడకుండా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, పిల్లల తాలూకా ఇమోషనల్ సెంటర్లోకి ఎంటర్ అయిపోండి. ఎస్ ఫ్రెండ్స్, ఇమోషనల్ సెంటర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే సాధారణంగా మనం పిల్లల కోసం చాలా చేస్తూ ఉంటుంటాం, బట్ సమ్వాట్ వీఆర్ డిస్కనెక్టెడ్ విత్ ద ఇమోషనల్ బాండింగ్. అయితే దీన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా మనం వాళ్ళ ఇమోషనల్ సెంటర్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే, యూ కెన్ గో ఫర్ సమ్ డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే పిల్లలకి ఏదైనా ఇష్టమైంది ఉన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడడానికి ఇష్టపడుతుంటారు, యూ ఆల్సో ప్లే విత్ దెమ్. ఓకే, జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే పిల్లలకి ఇష్టమైనవి కొనిచ్చేస్తూ ఉంటారు, అలాగే వాళ్ళకి ఇష్టమైన కోర్సెస్లో అవి జాయిన్ చేసేస్తూ ఉంటుంటారు, అయిపోయింది మన పని అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్. ఇప్పుడు మీ పిల్లలు డాన్స్ క్లాస్కో ఆర్ సింగింగ్ క్లాస్కో వెళ్ళారు అనుకోండి, వాళ్ళు నేర్చుకుంటారు వస్తారు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, వాళ్ళతో పాటు పాడడం అలాగే వాళ్ళతో పాటు ఆడడం ఇవి చేస్తూ ఉంటే ఆ ఇమోషనల్ బాండింగ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కోపం చిరాకు ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎస్ ఫ్రెండ్స్, హెల్త్ అనగానే మనకి ఇక్కడ రెండు విషయాలు వస్తూ ఉంటాయి. అవేంటి అంటే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ కానీ స్ట్రాంగ్ గా ఉంటే మనం మెంటల్లీ కూడా స్ట్రాంగ్ గా షార్ప్ గా ఉండగలం. ఫిజికల్ హెల్త్ ని మనం మెయింటైన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం వాకింగ్, ఎక్సర్సైజ్, ప్రాణాయామం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు, హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు, అండ్ వాటర్ ఇంటేక్ ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటుంటే ఫిజికల్ గా మనం హెల్దీగా ఉండొచ్చు. అలాగే మెంటల్లీ మనం హెల్దీగా ఉండాలంటే మెడిటేషన్, అలాగే మనకి ఇష్టమైన సాంగ్స్ ని వినడం, అలాగే మనకి ఇష్టమైన ఆర్ట్ లేదా స్కిల్ ని ఏదైనా మనం కొంత టైం స్పెండ్ చేస్తూ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మెంటల్లీ కూడా మనం హెల్దీగా పీస్ఫుల్ గా ఉండొచ్చు. సో ఎప్పుడైతే హెల్దీగా ఉంటామో ఇటు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం అండ్ చిన్న చిన్న విషయాలకే చిరాకు కోపం అవి రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ 5 టిప్స్ ఏవైతే నేను ఇప్పుడు షేర్ చేశానో ఇవి మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నా. ట్రై చేయండి ఇవన్నీ. అలాగే పేరెంటింగ్ సంబంధించి, అలాగే పిల్లల తాలూకా ఎడ్యుకేషన్ అండ్ అకాడమిక్ ప్రోగ్రెస్ అలాంగ్ విత్ ఇమోషనల్ బ్యాలెన్స్ కి సంబంధించి డిఫరెంట్ సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మేము మా ఇన్స్టిట్యూషన్ అండర్లో. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దాట్ యూ కెన్ మెసేజ్, make a call to this number so that you can get more details about this, and if you are interested to join that you can also. Thank you very much everyone. Maraka interesting video to malli kaluddam next week. Till then, take care. Bye bye.